తెలంగాణలో పవన్ మాస్టర్ ప్లాన్ టార్గెట్ ఫిక్స్, విమర్శకుల గుండెల్లో దడ. ఏపీలో డిప్యూటీ సీఎంగా పవర్ ఏంటో చూపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పక్క రాష్ట్రంలో తెలంగాణ మీద కన్నేశారా? ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు విసిరిన మాటల మంటలకు పవన్ వేసిన మాస్టర్ స్కెచ్ ఏంటి? తెలంగాణ గడ్డ మీద జరగబోయే ఆ ఒక్క సభ, అక్కడ రాజకీయాలు ఎలాంటి భూకంపం సృష్టించబోతుంది? అన్నయ్య పార్టీ పెడితే అండగా వచ్చాడు. ఆ పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోయినా తన దారి తనదే అని జనసేన జెండా ఎత్తాడు. 2014లో కింగ్ మేకర్ అయ్యాడు. కానీ 2019కి వచ్చేసరికి పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయాడు. అయిపోయిందిరా బాబు పవన్ పని, కథం, పార్టీ మూసేసుకోవటమే అన్న వాళ్ళకి కసి ఉన్నోడికి కాలంతో పని లేదు అన్నట్లుగా 2024లో ఏకంగా అధికారంలోకి వచ్చి తన సత్తా ఏంటో నిరూపించాడు. పవన్ పట్టుదల ఎలాంటిదంటే ఆయన్ని ఎంతగా అణగదొక్కాలని చూస్తే అంతగా బౌన్స్ బ్యాక్ అవుతాడు. విమర్శలకు జడిస్తే రకం కాదు. ఒక పొలిటికల్ ట్రాక్ రికార్డే దానికి సాక్ష్యం. మరి ఏపీలో అంత బిజీగా ఉన్న పవన్కి సడన్ గా తెలంగాణ మీద ఎందుకు ఫోకస్ పడింది? ఇక్కడ స్టోరీకి అసలైనటువంటి ట్విస్ట్. రీసెంట్ గా తెలంగాణలో కొందరు మేధావులు, ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ తర్వాత రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పవన్ మీద ఘాటైన విమర్శలు వచ్చాయి. తెలంగాణలో అడుగు పెట్టనేమో, సభ జరగనేమో అన్న సవాళ్లు వినిపించాయి. కానీ ఇనుమును కాల్చే కొద్దీ పదును పెరుగుతుంది అన్న సామెతలాగా ఈ విమర్శలే పవన్లో మరింత కసిని పెంచాయి. ఇన్నాళ్ళు ఏపీ రాజకీయాల బిజీగా ఉన్న జనసేనాని ఇప్పుడు తన ఫోకస్ మొత్తం తెలంగాణ మీదకు షిఫ్ట్ చేశారు. ఏకంగా తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పేరుతో జూన్ 2న హైదరాబాద్లో భారీ స్కెచ్ గీశారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజున జనసేన సాధికులతో పవన్ మీటింగ్ మామూలుగా ఉండబోదట. బరిలోకి దిగితే పక్కా లోకల్, 3 మార్క్స్ స్టెప్లే అన్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్గా జనసేనను పరుగులు పెట్టించడానికి సంస్థాగత నిర్మాణం జరుగుతోంది. కేవలం శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోయే రకం కాదు. అభివృద్ధి, నిరుద్యోగం లాంటి పాయింట్స్తో యూత్కి దిశానిర్దేశం చేయబోతున్నారు. విమర్శకుల సవాళ్లకు మాటలతో కాదు, తన సభకు వచ్చి జన ప్రభంజనంతో సమాధానం చెప్పడానికి రెడీ అయ్యారు పవన్. మాటలకు మాటలతో కాదు, చేతలతో బదిలివ్వటం పవన్ స్టైల్. ఏ విమర్శకులైతే పవన్ ను టార్గెట్ చేశారో వాళ్లే ఇప్పుడు తెలంగాణలో జనసేన స్పీడ్ పెరగటానికి పరోక్షంగా కారణమయ్యారు. ఈ సభతో పవన్ తన భవిష్యత్తు పొత్తుల మీద, ఒంటరి పోరాటం మీద ఓ క్లారిటీ ఇవ్వబోతున్నారు. రాబోయే రాజకీయ పెను తుఫానికి ఈ సభ ఒక శాంపిల్ మాత్రమేనా? మరి జూన్ 2న ఏం జరగబోతుంది? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.